అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా పర్యటనల భాగంలో కూడా గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు సిసిఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమ తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే సిసిఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీర్ల ప్రోత్సాహం చేస్తాం. ప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి, ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం, వ్యాపారం, యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయటం జరిగింది. దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక్కొక్కడంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం. దీనిపై ఆధారపడి నేరుగా 500 మందో 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది, ఇంకో 1000 మందికి, ఇంకో 2000 మందికి. దీనిపై ఆధారపడి చిన్న వాణిజ్యం, చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో 3-4 వేల మంది ఉంటారు. సో మంచి ఈకో సిస్టమ్, ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ దాదాపు 2200 ఎకరాలు అంటే లైమ్ స్టోన్ వారికి సంబంధించి, ప్రత్యేకించి సిసిఐ వారికి సంబంధించి కూడా దాదాపు 700 ఎకరాలు ఇక్కడ ఉన్న తరుణంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ల్యాండ్కి సంబంధించి, ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి, ఏఎన్ గారికి ఒక రిపోర్ట్ని ఇవ్వమని, దాని తదుపరి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, కాలుష్యం తక్కువగా ఉండే మరి ఇలాంటి కంపెనీస్ పరంగా వచ్చే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేక ఏం చేయాలి, మరి దీని విషయంలో కూడా స్పష్టంగా ఆలోచన చేయటం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, మా దృక్పథం రాబోయే కాలంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయటమే మా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సహకారం అందిస్తూ సిసిఐ వారిని కూడా కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా పంటలు నీటిలో కొంతవరకు మునిగినాయి. మంత్రి గారు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చినందుకు వారికి ఆదిలాబాద్ రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ పెనుగంగ పరివాహక ప్రాంత రైతులంతా కూడా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పంట మీద 80% పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సమయంలోనే అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి విపత్తులు ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులందరి తరఫున మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
ఏదైతే సముద్రం ప్రాంతంలో ఆంధ్ర ఏరియాలో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవడానికి కొంత కరకట్టల నిర్మాణం చేపట్టి అక్కడ రైతులకు కొంత సాయం దొరుకుతున్నది. ఇక్కడ కూడా పెనుగంగ పరివాహక లోతట్టు ప్రాంతాలలో ఆ యొక్క కొన్ని ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో అక్కడి నుంచి బ్యాక్ వాటర్ వెళ్ళి ఆ యొక్క పంటల్ని ముంచేటటువంటి పరిస్థితి ఉన్న పాయింట్లలో మరి కొన్ని సీసీ వాల్స్ ఏర్పాటు చేస్తే కొంత పంటని నష్టాన్ని నివారించగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా వచ్చారు. మరి అదేవిధంగా ఇక్కడ పంట అంతా కూడా ప్రత్యేకంగా పత్తి నీటిలో ఒక 12-13 గంటలు ఉన్న తర్వాత పత్తి అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి రేపు నష్టపరిహారం ఇచ్చే విధంలో రైతులను ఆదుకునే విషయంలో దాన్ని ప్రత్యేకంగా మంత్రి గారు చూడాల్సిందిగా రైతుల తరఫున విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.